నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్. కర్నూలు బస్సు ఘటనకు కారకులు ఎవరు? టూ వీలర్ మీద వచ్చిన వ్యక్తి బస్సును డాష్ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందా, లేదా డాష్ ఇచ్చిన తర్వాత ఆ బస్సు కింద బైక్ ఇరుక్కోవడం వల్ల తర్వాత వచ్చిన పెట్రోల్ ర్యాపిడ్ వల్ల దానివల్ల జరిగిందా? అసలు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయం మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఎన్జీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన స్పాట్కి వెంటనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముందు రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ప్రమాదానికి కారణాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎవరి మీద కేసు కట్టారు విషయాన్ని సార్ తెలుసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మురళి గారు. సార్, నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టం ఘటన. అటువంటి ఘటనలు ఇకపై జరగకుండా మనం అందరం కోరుకుందాం. కానీ నిన్న మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది? మీరు వెళ్ళేసరికి ఆ సీన్ ఎలా ఉందండి? యాక్సిడెంట్ సుమారు 3 గంటల సమయంలో జరిగింది. సో మాకు 3:20కి మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చి సుమారుగా 3:30, 3:40 కల్లా మా యొక్క సిబ్బంది అక్కడ చేరుకోవడం జరిగింది. ఎస్పీ గారు 4 గంటల సమీపంలో అక్కడికి చేరుకున్నారు. సార్, తర్వాత నాకు 5 తర్వాత విషయం వచ్చిన తర్వాత నేను 5:30కి అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరేటప్పటికి అసలు చాలా భయంకరమైన దృశ్యాలు, లోపల ఖాళీ ముద్దై ఉన్న శవాలు పడి ఉండటము, అసలు ఒక హృదయ విదారకమైన పరిస్థితి ఉండింది. సో ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ ఏం చేసినామంటే ఫస్ట్ బస్సుని సేఫ్ గా చేశాను అనమాట. మంటలు ఆర్పటం కాడి నుంచి బస్సులో ఉన్న బస్సు ఇంజిన్ కానీ డీజిల్ కానీ అంతా ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఆ డీజిల్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మన కంటికి 11 డెడ్ బాడీస్ మన కంటికి అక్కడ కనిపించడం జరిగింది. కానీ ప్యాసింజర్ మేనిఫెస్టో ప్రకారం 40 మంది 39 మంది రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు, వాళ్ళతో 4 పిల్లలు, అంటే 43 మంది ప్లస్ ఒక వ్యక్తి హైదరాబాద్ లో రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వారు ఉన్నారు. ఓకే. సో మొత్తం ఈ పరిస్థితి రాకుండా అసలు మనం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాం సార్. సో ఈ లోపు ఇదంతా అయిన తర్వాత మొత్తం మనం బాడీస్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ స్పాట్ ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం చేయమని మా వాళ్ళకి సూచనలు ఇచ్చేటప్పటికి తర్వాత ఈ ఘటన తెలుసుకున్న డీజీపీ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ బయలుదేరుతున్నారని తెలిసింది. సో నేను అక్కడ పోస్ట్ మార్టము, స్పాట్ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టంకి అక్కడ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, సరే డీజీపీ గారు వచ్చేలోపు ఫర్దర్ దీని మీద విచారిద్దామని చెప్పి రెండో డ్రైవర్ ఎవరైతే నిద్రించున్నాడో అతను పోలీస్ స్టేషన్ లో మనకు వచ్చి సరెండర్ అయి ఉండడం తెలిసి అతనితో విచారించడానికి వెళ్ళడం జరిగింది. అతను చెప్పిన దాని ప్రకారం అతను బస్సులో వెనకాల బస్సు డ్రైవర్ వెనకాల కరెక్ట్ గా చిన్న సెల్లార్, డిక్కీలోనే చిన్న స్పేస్ ఉంటుంది, బ్యాటరీ టూల్ కిట్ బాక్స్. అక్కడే డ్రైవర్ కి ఒక బెర్త్ లాగా పడుకోవటానికి ఈ మధ్యన ఈ వాల్వో బస్సులు, స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగి అక్కడ ఏసీ కనెక్షన్ కూడా ఇస్తారంట. సో అక్కడ ఆయన పడుకుని ఉన్నారు. ఆయన పడుకుని ఉండగా ఏదో బంపర్ కి తగిలినట్టు శబ్దమై ఆయన పడుకున్న పొజిషన్ నుంచి కొద్దిగా కదిలి గుద్దుకోవటం జరిగింది. ఏదో తగిలి ఉంటదిలే అని అనుకున్నాడు. తర్వాత డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటం అతనికి తెలిసిన తర్వాత డ్రైవర్ వచ్చి అతను లేపడం జరిగింది. మామూలుగా వాడు చెప్పిన దాని ప్రకారం అతను ఎడం వైపు నుంచి బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి దానిలోకి వెళ్ళి పడుకున్నాయని చెప్పారు. జనరల్ గా రైట్ సైడ్ అదర్ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మేము లెఫ్ట్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాం డిక్కీలు అని చెప్పారు. కానీ డ్రైవర్ రైట్ సైడ్ నుంచి వచ్చి దిగడమే అతను చాలా పానిక్ గా గుండెలు బాధేసుకుని ఏడ్చేస్తా గాబరా పడిపోతూ బండి వెళ్ళిపోయింది, మంట వచ్చేస్తుంది అన్నాడు. అతను డ్రైవర్ సీట్ దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న విండో జరిపి చూస్తే లోపల ఈ మెయిన్ డోర్ దగ్గర విపరీతమైన మంటలు ఉన్నాయి. అతను డ్రైవర్ సీట్ పక్కనున్న గ్లాసెస్ జరిపి లోపలికి చూస్తే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ వచ్చి ఉన్నారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతమైన మంటలు వచ్చి వాళ్ళు డోర్ తీయండి అంటున్నాడు. కానీ ఆ డోర్ తీసే రైట్ సైడ్ డోర్ ఏమో అప్పుడు దానికి ఆ బస్ కి పని చేయట్లేదంట సంవత్సరం కాలంగా. లెఫ్ట్ సైడ్ డోర్ వద్ద మంటలు ఉన్నాయని చెప్పి ఇంక వీళ్ళు ఇక్కడ దిగటాకు లేదు, చాలా మంది చనిపోతారు అనేది ఒక అంచనాకు వచ్చి ఆ రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డిక్కీలో నుంచి జాకీ రాడ్ తీసి ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి తీయటానికి 4 నిమిషాలు ప్రయత్నించాడు. ఈ
ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా రాలేదు, జామ్ అయిపోవటం వల్ల కానీ ఎందువల్ల కానీ రాలేదు. సార్ ఇక్కడ రాలేకపోతే డ్రైవర్ పక్కన డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్ కూడా ఆ ఓపెన్ డోర్ అవ్వదా? పని చేయట్లేదంట నా బస్కి. అయ్యో. సంవత్సరం కాలంగా పని చేయట్లేదంట. అంటే రెండో డ్రైవర్ సంవత్సరం అయింది ఆ బస్. పాసెంజర్ కి వెళ్ళే డోర్ అండి? అది పని చేసింది, దానిలో నుంచే మెయిన్ డ్రైవర్ దిగినాడు. ఓహో. అక్కడ అంటే విపరీతమైన డ్రైవర్ కున్న రైట్ సైడ్ డోర్ పని చేయట్లేదు 1 ఇయర్ నుంచి. పని చేయట్లేదు. ఓకే. సో లెఫ్ట్ సైడ్ అప్పటికే ఆ మంటల్లో నుంచి అతను దిగి వచ్చి ఇతను లేపడం జరిగింది. ప్యాసింజర్లు ఎవరో దిగే పరిస్థితి లేదని ఎమర్జెన్సీ డోర్ తీయటానికి 4 నిమిషాలు ప్రయత్నించేటప్పటికి సడన్ గా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. అతను అనుకోవటం, అతని మాటల్లో టైర్ ఏమన్నా బర్స్ట్ అయిందని అనుకున్నా అంట. ఇక ఏదో ఈ మంటలే పెరిగిపోతున్నట్టు అనిపించి ఇంకా ఇక లాభం లేదు, చాలా మంది చనిపోయేటట్టున్నారని చెప్పి వెంటనే అద్దాలు పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. ఒక అద్దం పగలగొట్టేటప్పటికి అందులో నుంచి ఒక పిల్లోడిని, 2 పిల్లల్ని ఇవ్వటం జరిగింది. ఆ 2 పిల్లల్ని భార్యాభర్తల్ని అతను దించిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తే మంటలు సగం కన్నా ఎక్కువ వ్యాపించడం చూసి ఇంక వెనక పక్కకి ముందోళ్ళు ఇంకెవరో బ్రతకరాని అంచనాకు వచ్చి వెనక పక్కకి వెళ్ళేటప్పటికి మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వెనక పక్క అద్దాలు అప్పటికే పగలగొట్టేస్తున్నాడు. సో ఇతను ఆ వెనక పక్క నుంచి కొంచెం హైట్ ఎక్కువ ఉంటది అనమాట. వాళ్ళని దించడానికి సహకరిస్తుండగా మొదటి డ్రైవర్ పానిక్ అయిపోయి ఎటు వెళ్ళిపోయాడో ఆయనకు తెలీదు. సో ఆ జనం దిగుతున్న క్రమంలోనే ఈ గస్ట్ వేవ్ లాగా వెనక పక్క నుంచి మంటలో పొగ బయటికి ఒక వేవ్ లాగా వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని ఇంకా అంచనాకు వచ్చి ఆ డ్రైవర్ మనకు అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినారు. తర్వాత డీజీపీ గారు, తర్వాత హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ సైట్ కి విజిట్ చేసాం. సైట్ విజిట్ చేస్తుండే అక్కడ వాళ్ళు అంచనాకేస్తే ఆ లోపల బ్యాటరీస్ ఏవైతే టూల్ కిట్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో 2 బ్యాటరీలు ఉంటాయి ప్రతి బస్ కి, 12 kV బ్యాటరీస్. ఆ బ్యాటరీలు బ్లాస్ట్ అయి ఉన్నాయి. అలాగే అనేక మొబైల్ ఫోన్లు బ్యాటరీలు అక్కడ అందులో పడున్నాయి అనమాట. బ్లాస్ట్ అయ్యే మొబైల్ ఫోన్లు అన్ని బ్లాస్ట్ అయినట్టు బ్యాటరీ బ్లాస్ట్ కనిపించింది. సరే ఈలోపు మొదటి డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చాడని తెలిసింది. అతను వెళ్ళి విచారిస్తే అతని వర్షన్ ప్రకారం ఇది బైక్ ఈ బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు, మేమైతే గుద్దలేదు, బైక్ రోడ్డు మీద పడుంది, వర్షం పడుతుంది, విజిబిలిటీ తక్కువ ఉంది, నేను సడన్ గా బైక్ ని చూసి బైక్ నా బండి కిందకు వస్తుందని చూసి బ్రేక్ కొట్టి బండి లెఫ్ట్ తీసి ఒక ఒక 10 గజాలు రివర్స్ చేశాను. చేసి నేను డోర్ తీసేటప్పటికే మంటలు స్టార్ట్ అయినాయి. మంటల్లో నుంచి నేను దిగెళ్ళి రెండో డ్రైవర్ని లేపాను. లేపే లోపలికి మంటలు పెరిగిపోయినాయి. ఇతను ఇక్కడ ఈ డోర్లు పగలగొడుతుండగా నేను ఇంకో రాడ్ తీసుకెళ్లి వెనకాల డోర్లు పగలగొట్టాను. ఆ మంటలు చూసి నాకు భయభ్రాంతులకు గురి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పాడు. సో ఇది తర్వాత మనకి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాయి. బైకర్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చి యాక్చువల్లీ బైక్ మీద 2 ప్రయాణిస్తున్నారు. ఓ. సో రెండో వ్యక్తిని మనం రాత్రి విచారిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఏది ఏరియా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట. ఈ అబ్బాయి హైదరాబాద్ లో జిహెచ్ఎంసిలో ఇదే స్క్రాప్ వింగ్ లో పనిచేస్తాడు, చెత్త రిమూవ్ చేసే దానిలో పనిచేస్తాడంట. సో ఇద్దరు కలిసి కూర్చుని నైట్ భోజనం చేసి కొంచెం లైట్ గా ఆల్కహాల్ కూడా సేవించి ఈ అబ్బాయికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి తుగ్గలి, పత్తికొండ దగ్గర తుగ్గలి. సో అయితే తుగ్గలు వెళ్దామని బయలుదేరితే నేను దించుతానని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరారు. సో అక్కడ బైక్ స్కిడ్ అయ్యి ఈ వెనకాల ఉన్న వ్యక్తి వచ్చి డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డాడు. డ్రైవింగ్ సీట్ లో ఉన్నవాడు వచ్చి వెళ్ళి డివైడర్ గుద్దుకుని శ్రోతపై పడిపోయి ఉన్నాడు, చనిపోయాడు స్పాట్ లో. ఓకే. సో ఇతను లెగిసి ఫస్ట్ ఆ వెహికల్స్ నైట్ టైం హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల బాడీని నజ్జునజ్జు చేసేస్తాయని చెప్పి డెడ్ బాడీని పక్కకి రోడ్ సైడ్ కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బైక్ ని కూడా అక్కడి నుంచి తీద్దాం, ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే లోపు ఈ బస్ కిందకి బైక్ వెళ్ళిపోయి వెంటనే మంటలు వచ్చాయనేది అతను నిర్ధారించాడు అన్నమాట. సో వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్యూర్ నేచురల్, అదే ప్రకృతి వైపరీత్యం అంటారు కదా, అలాగే ఎవరిని మనం అంత చేయలేం. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు మా యొక్క అంచనా ప్రకారం బస్ లో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అప్రోప్రియేట్ గా లేవు. సో ఏంటంటే మనం కేసు అయితే డ్రైవర్ మీద పెట్టాం, తర్వాత ఈ సెల్ఫ్ యాక్సిడెంట్ 304A కేసు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు ఓనర్ యజమాని యొక్క నిర్లక్ష్యం మీద మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ రిపోర్టు, తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇది మీరు చెప్తున్నట్లుగా ప్రకృతి
ఇంట్లో వచ్చింది అంటే ఎవరిని బ్లేమ్ చేయలేము, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక విధంగా ఇకపై చెప్పాలంటే బ్లేమ్ అనేది యాజమాన్యం మీదకి ఎక్కువ వస్తుందండి. అంటే నా అంచనా ప్రకారం. కానీ మనం అది కేస్ చార్జ్ చేయటానికి అది మాకు పోలీస్ పరిధిలోకి రాదు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తే నాకున్న నాలెడ్జ్, నా యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం యాజమాన్యము ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా దానిలో తీసుకోలేదు. ఫైర్ సేఫ్టీ ఒకటే కాకుండా డోర్ కూడా 1 ఇయర్ బట్టి ఓపెన్ అవ్వట్లేదు, అది కూడా నిర్లక్ష్యం కదా సార్. అదే ఇక అది ఇది యాజమాన్యం యొక్క మెయింటెనెన్స్ యొక్క నిర్లక్ష్యం గాని, తర్వాత అది చిన్న ఇష్యూ గాని, మేజర్ అది కాదు. దానికన్నా కూడా అసలు ఫైర్ సేఫ్టీకి ఎటువంటి దానిలో మెకానిజం లేదు. ఫైర్ అలారం సిస్టమ్స్ గాని, ఫైర్ సేఫ్టీ మెకానిజం అంటూ ఏమీ లేకపోవడం అనేది మేజర్ కారణం అండి. ఉమ్. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇదంతా పక్కన పెడితే, ఇకపై ఇటువంటి సంఘటనలు అంటే నేషనల్ హైవే మీద చాలా ఎక్కువ వెళ్తుంటారు. హైవే నెంబర్ 44 అనేది ఎక్కువ అవును, రిపీట్ హైదరాబాద్ వెహికల్స్. బెంగళూరు తర్వాత విజయవాడ విశాఖపట్నం, విజయవాడ హైదరాబాద్ హైయెస్ట్ అవును. ట్రాఫిక్ ఉంటుంది. అదే విజయవాడ ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు హైయెస్ట్ ట్రాఫిక్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవునండి. ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీ వైపు నుంచి వచ్చే అడ్వైజ్ ఏంటండి? మా వైపు కన్నా అండి ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ బాధ్యత ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏసీ స్లీపర్ బస్సుల్లో మీద ఏదైతే ఉందో దాని కార్యాచరణ, దాని సేఫ్టీ మెకానిజమ్స్ అనేది అదే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే మేము డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతాం, కానీ ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. యాక్సిడెంట్ అయింది ఒక పక్క, మరోవైపు చూస్తుంటే హెవీ ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ జామ్ కాకుండా డైవర్షన్ లా తీసుకొచ్చారండి. అదేనండి, అక్కడికి మనకు ఆ అంచనా వచ్చేటప్పటికి ఫైర్ ఇంజిన్ అన్నిటప్పటికి జామ్ అయి ఉంది. ఆ జామ్ ఉమ్. క్లియర్ చేసుకుంటా అక్కడ ఎక్కడైతే డైవర్షన్ పాయింట్ రోడ్ దగ్గర డివైడర్ ఉందో అక్కడి నుంచి మనం ట్రాఫిక్ కొంత దూరం ఒక 5 కిలోమీటర్ల పాటు 7-8 కిలోమీటర్స్ వన్ సైడే రెండు వైపు ట్రాఫిక్ రన్ చేయడం జరిగింది. మొత్తం నిన్న మార్నింగ్ నుంచి నైట్ బస్సు అక్కడి నుంచి తొలగించే వరకు కూడా అలాగే మేము చేసాం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అదేవిధంగా పాసింజర్స్ ఏం చూసుకొని ఎక్కమంటారు? టికెట్ రాగానే వాళ్ళకు కూడా ప్రికాషన్స్ లేకుండా ఏది బస్సు దొరికింది కదా అని వాళ్ళ తొందరలో వాళ్ళు ఎక్కుతుంటారు. ఎస్పెషల్లీ ఏసీ బస్సులు ఎక్కేటప్పుడు అండి, ఏసీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ వాల్వో బస్సులు వచ్చినాయి అంటండి. ఆ ఉమ్. బస్సు డబుల్ యాక్సిల్ బస్సులు, దానిలో మొత్తం అంతా కూడా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడతారంట. అలాగే ఫైర్ అలారం సిస్టము, ఫైర్ స్ప్రింక్లర్స్. ఎక్స్టింగ్విషింగ్ స్ప్రింక్లర్, వాటర్ నాజిల్స్ అన్ని ఉన్నాయంట. సో సార్, ఆ యొక్క అవి చూసుకుని ఎక్కటం, ఎంతకైనా ఏదైనా ఇలాంటి అనివార్య సంఘటన జరిగితే కనుక ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఫైర్ ప్రికాషన్స్ ఉన్న బస్సులు ఎక్కడం అనేది ప్యాసింజర్లు వాళ్ళు తీసుకోవాల్సిన యొక్క జాగ్రత్తలండి. అంటే పాసింజర్ కి అంత టైం ఉండదు కదండి. అదేనండి, అదే ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి మా అవసరం అయితే మా డిపార్ట్మెంట్ కూడా మేము సహకారం అందిస్తాం. దీని మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ అండి. అంటే ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ అవ్వకూడదు. అంటే మనకు తెలిసి 2014లో కర్నూలు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లాలో జస్ట్ అదే స్టేట్ పాలెం. బైఫర్కేషన్ పాలెం, అక్కడ అవును. 39 మంది ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ లో, వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో వాల్వో కంపెనీ అయితే కనుక స్లీపర్ మల్టీ యాక్సిల్ బస్సుల్లో మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అంటే ఆ సంఘటనకి మాత్రం బస్సుతో పాటు రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి యాక్సిడెంట్ అయిందని తర్వాత ఇన్వెస్టిగేషన్ అవన్నీ బయటకు వచ్చింది. సెకండరీ లైన్ అంటే ఏదైనా జరగచ్చు అండి. బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎగ్జిట్ మెకానిజం లేదు. ఓకే. మొత్తం ఇప్పుడు మీద తీసుకుంటే లేటెస్ట్ వచ్చిన డిజైన్స్ లో అవన్నీ ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అన్ని ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడటం కాడి నుంచి వాటర్ స్ప్రింక్లర్, నాజిల్స్, ఫైర్ అలారమ్స్. ఇప్పుడు ఏంటంటే ఫైర్ అవ్వగానే ఫైర్ అలారం లేస్తే అందరూ లేస్తారు. సగం అవును. మంది అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో సగం మంది చనిపోయిన వాళ్ళలో 3/4 నిద్రలోనే కాలి ముద్ద అయిపోవడం జరిగింది. అయ్యో! కానీ బస్సు మంటలు వస్తున్న విషయం డ్రైవర్‌ని అలర్ట్ చేయలేదండి పాసెంజర్స్‌కి? అదేనండి, దిగి రెండో డ్రైవర్ని లేపి ఇక అతనికి అర్థమైపోయింది మంట డోర్ మూతపడిపోద్దని చెప్పి ఇక అతను పానిక్ లో ఉన్నాడు మెయిన్ డ్రైవర్. రెండో డ్రైవర్ చాలా వీరోచితంగా ప్రెజెన్స్ ఆఫ్ సమయస్ఫూర్తితో ఇంకా ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ లో అనవసరంగా టైం వేస్ట్, అదే ఆ డోర్ మెకానిజం ప్రాపర్ గా లేకపోవడం వల్ల అవ్వలేదు. తర్వాత అద్దాలు బాగాలు కొట్టి జనాన్ని తీయటం జరిగింది. హుహుహు. అంటే డ్రైవర్ వరకు ఓకే. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. మేనేజ్మెంట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా తీసుకోలేదండి. ఓకే. మొత్తం మీద తీసుకుంటే కర్నూలు ఘటనకి ప్రధాన కారణం మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం అంటున్నారు డీఐజీ గారు. ఆయన చెప్తున్నట్టుగా కేవలం మేనేజ్‌మెంట్ కాకుండా పాసెంజర్ కూడా బస్సు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతైనా నష్టంతో బయటపడతాం అంటూ ప్రవీణ్ గారు చెప్తున్నారు. కర్నూలు ఘటనపై కర్నూలు డీఐజీ గారు కోయ ప్రవీణ్ గారితో వరకు చెప్పిన విషయాలు విన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ ఫైర్ డైరెక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన అడిగి కర్నూలు ఘటన ఎన్ని గంటలకు వచ్చింది,
కాల్కి ఎంతసేపులో వచ్చింది, ఎంత టైంలో రీచ్ అయ్యారు, ఫైర్ ఫైటర్స్ ఎలా చేశారు విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిన్న మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, వచ్చిన తర్వాత మీ ఫైర్ ఫైటర్స్ ఎంతసేపులో రీచ్ అయ్యారు, రీచ్ అయ్యేసరికి అక్కడ సీన్ ఎలాగుంది, మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా కూల్ అవ్వడానికి ఎంత టైం కష్టపడ్డారండి మేము? సో మాకు 3 గంటలకు కాల్ రావడం జరిగింది. 3 గంటలకు వచ్చిన తర్వాత మాకు ఆ యాక్సిడెంట్ స్పాట్ కర్నూలు ఫైర్ స్టేషన్ నుంచి 18 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. సో ఇమ్మీడియట్ గా మాకున్న సమాచారం ప్రకారం ఇమ్మీడియట్ గా వెహికల్ టర్న్ అవుట్ అయింది. విత్ ఇన్ 20 మినిట్స్ లో అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ అయిన తర్వాత అక్కడికి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంటైర్ బస్ అంతా ఫైర్ లో వెనకలిపోయి ఉంది. మొత్తం టోటల్ ఫైర్ కనిపిస్తా ఉంది. సో ఇమ్మీడియట్ గా మా వాళ్ళు 2 లైన్లు వేసుకున్నారు. అంటే దాన్ని ఫైర్ పంపును 2 లైన్లు వేసుకొని ఒక 2 సైడ్ల నుంచి అటాక్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర ఉన్న బూమ్ ఎక్విప్మెంట్, వాటరు అన్ని చేసి కూల్ చేసేసి మొత్తం సపరేట్ చేశారు. ఇది చేయడానికి మాకు 15 to 20 మినిట్స్ పట్టింది కంప్లీట్ ఫైర్ మా కంట్రోల్లోకి తీసుకురావడానికి. ఓకే. అంటే ఎన్ని ఫైర్ ఫైటర్స్ చేరుకున్నాయంటే అక్కడికి స్పాట్ కంటే కేవలం కర్నూలు ఒకటి వచ్చింది, పక్కన ఉన్న పత్తికొండ కానీ ఎటువైపు కూడా వచ్చారు? యాక్చువల్ గా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మాకు రెండో వెహికల్ అవసరం పడుతుందని తెలియలేదు. ఫస్ట్ ఒక వెహికల్ టర్న్ అవుట్ అయింది, ఇంకొక వెహికల్ సమన్ చేసాం. ఆ వెహికల్ వచ్చేలోగా ఉన్న వెహికల్ తోనే ఫైర్ కంప్లీట్ గా ఆర్పడం జరిగింది. సార్ 15 నిమిషాలు ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత మీరు కూడా స్పాట్కి రీచ్ అయ్యారు విజయవాడ నుంచి. మీరు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ ఏముంది, ఏం తెలిసిందండి? అంటే దీన్ని ముఖ్యంగా మేము నోటీస్ చేసింది ఏంటంటే మా వాళ్ళు ప్రైమరీ ఫస్ట్ రెస్పాండర్స్ మా వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్ళే టయానికి బైక్ ముందు భాగంలో బాగా తగలబడతా ఉంది. అంటే బైక్ను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత బైకు బస్సు కొల్యూడ్ అయిన తర్వాత దాన్ని బైకర్ వచ్చి పక్కన పడిపోయి ఉన్నాడు. బైక్ను ట్రాక్ చేసుకుంటా వెహికల్ ఒక 200 మీటర్లు వెళ్ళింది, బస్సు వెళ్ళిపోయి. సో అది ఏమైంది, ఆ బంపర్ కింద బైక్ పడడం వల్ల ఆ బైక్ ట్యాంక్ అయితే ఇది ఉంటుంది, పల్సర్ బైక్ కాబట్టి ట్యాంక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, పెద్దగా ఉంది, సైజు కూడా వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల అది ప్రెస్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ అయిపోయింది. మన బైక్ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే లిడ్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా కింద బ్లాక్ టాప్ రోడ్డు పైన ఐరన్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ కు స్పార్క్ డెవలప్ అయి ఫైర్ ముందు నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి బైక్ బాగా తగలబడిపోతుంది, ఎందుకంటే పెట్రోల్ అంతా అక్కడే ఉంది కాబట్టి. ఫ్రంట్ క్యాబిన్ అంతా మొత్తం అంటుకుంది. లోపలికి ఈ స్మోక్ ఫైర్ లోపలి క్యాబిన్ లేక ఎంటర్ అయ్యి కావడం వల్ల ఫైరు స్మోక్ రెండు అట్ ఏ టైం ఎక్కువ బయటకు వచ్చేసింది. సార్ అందులో బండిలో ఉన్న అంటే బస్సుకున్న డీజిల్ ట్యాంక్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు కదా? డీజిల్ ట్యాంక్ యాక్చువల్గా ఇది అంటే వెనకల ఉన్న ఇంజన్ దీనికి, ఈ బస్సు. సో బస్సుకి వెనకల ఇంజన్ ఉండడం వల్ల డీజిల్ ట్యాంక్ కూడా ఆబ్వియస్లీ వెనకలే ఉంది. ఫ్రంట్ పోర్షన్ లో ఏమి లేదు కాబట్టి ఇంజన్ కానీ డీజిల్ ట్యాంకు ఇంకా మేజర్ ఎక్స్ప్లోజన్ అనేది జరగలేదు. లేదంటే అవి ఉండింటే ఇంకా కొంచెము ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండి డివాస్టేషన్ ఉండేది. అంటే బస్సు కింద బైక్ ఇరుక్కోవడం, అది బస్సు 200 మీటర్ తీసుకెళ్ళడం, ఆ ఫ్లేమ్స్ వల్ల పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడం వల్ల ఈ మంటలు వచ్చాయి. అవును, మెయిన్ రూట్ కాజ్ అయితే అది. ఓకే సార్, లోపలికి వచ్చినప్పుడు వెంటనే ఫైర్ ప్రికాషన్స్ ఉన్నాయి బస్సులో, మీరు చూసారు కదా? యాక్చువల్ గా ఫైర్ లో ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఉన్నాయి, ప్రికాషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఎవరు ఆపరేట్ చేయాలి? అది బస్సు డ్రైవర్ ఏమో పారిపోయాడు, డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. రెండో డ్రైవర్ ఏమో బయట నుంచి ఆ గ్లాసులు బ్రేక్ చేయడము, వీళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళిపోయాడు. సో ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఆపరేట్ చేయలేడు. తర్వాత ఆపరేట్ చేయడానికి ఆ ఫైర్ వీళ్ళు నోటీస్ టయానికి చాలా ఎక్కువ ఫైర్ ఉంది. సో అలాంటి స్టేజ్ లో అవి ఉపయోగపడవు. మామూలుగా ప్రైమరీ స్టేజ్ లో ఉండి ఫస్ట్ ఎయిడ్ కింద అయితే ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగపడతాయి. అంటే బస్సు బైక్ ఢీ కొట్టిన వెంటనే కొంచెం పక్కన అంటే 50 మీటర్స్ ఆపుంటే కొంచెం కంట్రోల్ ఉండేదేమో. వెంటనే ఆపేసింది అంటే అంత ఇంత అండర్ వాటర్ ఇన్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉండేది కదా. ఎందుకంటే డ్రాగ్ చేయడం వల్ల రోడ్డు పైన ఆ పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఓపెన్ కావడము, ఆ పెట్రోల్ అంతా లీక్ కావడము, అక్కడ నుంచి స్పార్క్ డెవలప్ కావడం, అది ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది. సార్ సాధారణంగా ఇటువంటి బోల్వో బస్సుల్లో ఇలాంటి ఫైర్ ప్రికాషన్స్ ఉంటాయి.
యాక్చువల్గా వాల్వో బస్సులు ఆల్మోస్ట్ ఇవి అగ్గిపెట్టెల్లాగా ఉంటున్నాయండి. ఎందుకంటే లోపల ప్యాసేజ్ అనేది చాలా నేరో ఉంటుంది. తర్వాత క్యాబిన్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక క్యాబిన్ డోర్ కూడా పెడుతున్నాడు. మెయిన్ డోర్ కాకుండా క్యాబిన్ డోర్ కూడా ఒకటి ఉంటుంది. ఆ క్యాబిన్ డోర్ ఆబ్వియస్లీ ఏం చేస్తారంటే ఈ డ్రైవర్లు నైట్ టైము అంతా పనుకున్న తర్వాత టవర్ బోల్ట్ పెట్టుకొని వాళ్ళు ముందర ఉండిపోయి ఉంటారు. ఒక్కొక్కసారి మనం డోర్ నాక్ చేసినా కానీ చాలా సేపు కానీ ఓపెన్ చేయరు వాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది అక్కడ. అది వాళ్ళు చాలా మంది అక్కడ విట్నెస్ చెప్తుండేది ఏంటంటే మాకు ఫ్రంట్ డోర్ ఓపెన్ కాలేదు, క్యాబిన్ డోర్ ఓపెన్ కాకపోవడం వల్ల మేము ఎస్కేప్ కావడానికి లేదు. సో దీనికి సెకండ్ ఎగ్జిట్ ఉండదు బస్కు. సో ఓన్లీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎటు పోలేని పొజిషన్. తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి పెట్టారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఆ టైంలో ఓపెన్ కాలేదు. ఓకే. దానివల్ల వాళ్ళు ఎటు పోలేని పొజిషన్ లో గ్లాసులు పగలగొట్టుకొని దూకిపోయారు చాలా మంది. అంటే దూకిపోయారంటే వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు దూకిపోయారు. కొంత ఏజ్డ్ ఉన్న వాళ్ళు, లేడీస్ ఇలాంటి వాళ్ళు, అప్పర్ బెర్తుల్లో ఉన్న వాళ్ళు కిందికి దిగి వాళ్ళు రాలేని పొజిషన్ లో అలానే కాలిపోయారు. అయ్యో! సార్ ఇప్పుడు మీరు బస్ చూసారు కాబట్టి, ఆ పాసేజ్ వే తక్కువ ఉందంటున్నారు. పైన పడుకుంటే ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దిగి పారిపోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి కూడా బాగా టైట్ ఉందంటున్నారు కదా! దీన్నేమైనా చేంజ్ చేయొచ్చా? సో ఏంటంటే చాలా కంజెస్టెడ్. ఇప్పుడు 2 అప్పర్ బెర్తుల నుంచి దిగాలంటే ల్యాడర్‌లు యేసుకొని ఇద్దరు కూడా అక్కడ అకామిడేట్ ల్యాండ్ అవ్వాలి. అవును. కాలేకపోయారు. అలాంటి నేరోగా ఉంటుంది బస్సు. మామూలుగా బెర్తుల బస్సు చూస్తే చాలా నేరోగా ఉంటాయి. అలాంటప్పుడు అట్ ఏ టైం అప్పర్ బెర్తుల్లో ఉన్న వాళ్ళు దిగి లోయర్ బెర్తుల్లో ఉన్న వాళ్ళు లేచిపోయేటప్పటికి టోటల్ కంజెస్టెంట్ అయిపోయింది. ఎక్కడ మూవ్ కావడానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్తున్నారు కొంతమంది అలా ప్రాక్కుంటూ వెళ్ళిపోయి ఆ బెర్తుల్లో నుంచి అలా జారిపోయి ఆ గ్లాసులు పగలగొట్టుకొని దూకేసామండి. అసలు మాకు లోపల మూమెంట్ కూడా ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. సార్ మీరు మొత్తం బాడీ అంతా చూసారు కాబట్టి, మంటల వల్ల చనిపోయిన వారు ఉన్నారా? లేదంటే పొగ పీల్చి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఫస్ట్ అసలు ఆ ముందర క్యాబిన్ లో ఉన్న ఏదైతే సీట్లు అంటుకున్నాయో ఇదేంటంటే చాలా ఫోమ్ ఉంటుంది. అక్కడ సింథటిక్ ఫోమ్ తో చేసిందంటారు. ఆ సీట్లు కానీ అవన్నీ, ఆ హోజలరీ కానీ అవన్నీ. సార్ దానివల్ల ఏంటంటే డెన్స్ స్మోక్ వస్తుంది. డెన్స్ స్మోక్ ఒకటి, ఆ స్మోక్ లో కూడా కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ లాంటివి చాలా పాయిజనస్ గ్యాసెస్ అవి. సో అవి ఫాస్ట్ గా స్ప్రెడ్ కావడం వల్ల చాలా మంది అప్పర్ బెర్తుల నుంచి దిగేలోగానే వాళ్ళు ఆ స్మోక్ పీల్చుకోవడం వల్ల అక్కడే పడిపోయారు. అయ్యో! ఆ సార్ మెయిన్ బస్ మెయిన్ స్మోక్ తోనే ఎక్కువ మంది చనిపోయారు. దాని తర్వాత కాలిపోయారు. అయ్యో! సార్ తర్వాత ఇంకొక విషయం బయటపడింది. డ్రైవర్‌కి అంటే డ్రైవర్ దిగడానికి ఉన్న డోర్ కూడా సంవత్సరం నుంచి ఓపెన్ కావట్లేదన్న విషయం మీకు తెలిసిందా? అది అక్కడ వెరిఫై చేసినప్పుడు అదే కనిపిస్తా ఉంది. తర్వాత ఆ బస్సు కూడా 3 స్టేట్లో రిజిస్ట్రేషన్ అయ్యి వచ్చింది. డయ్యూ డామన్ నుంచి కొన్నారు. సో చాలా అంటే ఈ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దాంట్లో. ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్ ఒకటి, దాని తర్వాత ఫాస్ట్ గా వెళ్ళడం ఒకటి బస్సు, తర్వాత వాడు ఆపోజిట్ డైరెక్షన్ లో బైక్ రావడం ఒకటి, ప్లస్ పూర్ విజిబిలిటీ, వర్షం డ్రిజిలింగ్ పడతా ఉంది, చిన్న జల్లులు సిరి జల్లులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చే అడ్వైజ్ ఏంటండి? అంటే ఒక ట్రావెల్స్‌లుగా కాకుండా పాసెంజర్‌లు కూడా. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఇలాంటి లగ్జరీ బసెస్‌లో అంటే ఈ బెర్తులున్న బస్సుల్లో గాని, స్లీపర్ కోచెస్‌లో సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్న మెటీరియల్ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్‌తో తయారు చేసిన సీట్లు గాని, బెర్తులు గాని ఉంటే చాలా వరకు ఫైర్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వోల్వో బస్సులు ఉన్నాయంట కదండీ అవి. లేదు, చాలా వరకు మనకు చెప్తున్నారు గానీ, ఆ సర్టిఫికేషన్ ఎక్కడ ఉండడం లేదు. మేమైతే ఆథరైజ్డ్‌గా ఎక్కడ సర్టిఫై చేయడం లేదు. మాకు మా రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు. సో ఓకే. తర్వాత అక్కడ మనకు ఐఎస్ కోడ్స్ ఉన్నాయి. బస్సు బాడీ బిల్డింగ్ ఎలా ఉండాలి, సీట్లు, పిల్లోస్, అక్కడ ఉన్న బెర్తులు ఎలా ఉండాలనేది పెద్ద స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరే గాని ఆ స్పెసిఫికేషన్స్ ను ఫాలో కావడం లేదు. ఎందుకంటే మనకు ఎంత తక్కువ రేట్లో మనకు బస్సు దొరుకుతుందని ఆలోచన చేస్తున్నారు కానీ దానివల్ల ఈ అండర్ వాటర్ ఇన్సిడెంట్స్ ఒకటి. తర్వాత ప్యాసింజర్ దానిపైన ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు. లోపల పోతాడు, బెర్తులు అనుకుంటున్నాడు కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఈవెన్ సైనేజ్ బోర్డులు కూడా లేదు. ఇప్పుడు ఈ బస్సులో చూసినప్పుడు ఎగ్జిట్ సైనేజ్ బోర్డులు కూడా లేదు. ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఓ
మెయిన్ రూట్ కాజ్ ఇది ఒకటి. తర్వాత మనకు ఎప్పుడు సెకండ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటేనే ఇలాంటి కేసెస్ లో మనం సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెడుతున్నాడు కానీ అలా కాకుండా సెకండ్ ఎగ్జిట్ మస్ట్ పెట్టగలిగితే అంటే బ్యాక్ సైడ్ ఎక్కడో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సు ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. అలాగా ఉండగలిగితే ఎస్కేప్ కావడానికి ఈజీగా ఉంటుంది. అది ఉండటం లేదు. సార్ ఈ బస్సు యాక్చువల్గా ఓల్వాది కాదు, తర్వాత ఆల్టరేషన్ చేశారు. 3 స్టేట్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు ఇది. ఇందులో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ రావంటారు, వాస్తవం అంటారు? యాక్చువల్ గా ఇన్సూరెన్స్ చేశారు కానీ వాళ్ళు చేసిన రేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ వస్తుంది. వీళ్ళు చేసిన అంటే పాలసీ దాంట్లో డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ పాలసీలో చాలా తక్కువ అమౌంట్ కవర్ అవుతుందని చెప్తున్నారు. ఓకే అది సార్, ఫైనల్ గా ఇన్సూరెన్స్ అథారిటీస్ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, పాసెంజర్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ప్యాసింజరు మనం బస్సు ఎక్కే ముందే ఎలాంటి సేఫ్టీ ఉన్నాయి దాంట్లోనూ, మనం ఎలా ఎస్కేప్ కావచ్చు, ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ బస్సుకు సేఫ్టీ సర్టిఫికెట్ ఇలాంటిది ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం ఈ జనజీవన స్రవంతిలో మనము ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకు అడావుడిగా బస్ టికెట్ బుక్ చేసుకోవడం, ఆన్లైన్ లో పోయి ఎక్కేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్యాసింజర్ కేర్ తీసుకోవడం అనేది మనలాంటి కంట్రీస్ లో చాలా కష్టము. దాని బదులు డ్రైవర్స్, తర్వాత మేనేజ్మెంట్, మేము అథారిటీస్ గా మేము దాన్ని స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్ చేసి ఏదన్నా చేయగలిగితే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇలాంటి సంఘటనలు ఎక్కపై జరగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్ తో పాటు డ్రైవర్లు కూడా కేర్ఫుల్గా ఉండాలి. వాటితో పాటు పాసెంజర్ కూడా తన వంతు బాధ్యత నిర్వహించాలంటున్నారు ఫైర్ డైరెక్టర్ వెంకటరమణ గారు. అంటే బస్సు దొరికింది కదా అని ఎక్కుపోవడం కాకుండా ఆ బస్సుకి ప్రికాషన్స్ ఉన్నాయా లేవో, లేదు టికెట్ తక్కువ ధరకు వస్తుందని మనం కొంచెం కక్కుర్తి పడితే ఇలాంటి విషయాలు జరుగుతాయంటూ వెంకటరమణ గారు చెప్తున్నారు. ఇది కర్నూలు ఘటనపై వెంకటరమణ గారితో పాటు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారితో ఇష్యూ ఇంటర్వ్యూ ఇది. మరో వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.